రిషేంద్ర ఎస్ సార్ స్టార్ట్ చేద్దామా? ఒక 2 minutes ఆగుదామా? స్టార్ట్ చేద్దాం సార్. రైట్. ఇప్పుడు మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మీద వి వాంట్ టు డూ ద ప్రాబ్లమ్. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. అందులో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లో ఒకసారి చూడండి, ఇది ఒక సర్క్యులర్ వైరు, దీని రేడియస్ ఆర్, లోపలికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉంది. ఈ రేడియస్ వేరియబుల్ ఆర్ ఈజ్ ఈక్వల్ R0 ప్లస్ ఈ స్క్వైర్. ఇది రేడియస్ వేరియబుల్. ఇది అంటే రేడియస్ వేరియబుల్ అయితే ఏరియా కూడా వేరియబులే. సో యాజ్ రేడియస్ ఈజ్ వేరియబుల్, ఏరియా ఈజ్ వేరియబుల్, ఏరియా కూడా పెరుగుతుంది. సో వాట్ ఈజ్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్? నీకు గుర్తు అనుకుంటా, E ఈజ్ ఈక్వల్ టు dφ/dt పాత్ ఫార్ములా ప్రకారం. అంటే BAN/T. ఇక్కడ n నెంబర్ ఆఫ్ టర్న్స్ 1, N1. ఏరియా అంటే ఫార్ములా ఏంటి? πr². ఇది πr²/T అంటే d/dt ఆఫ్ πr². సో రేడియస్ మారుతుంది కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్. అది ఎంత వస్తుందో ఒకసారి చూడండి. అది మ్యూట్ లో ఉన్నారు సార్. ఎందుకు ఎవరో ఎంటర్ అయితే మ్యూట్ అయిపోతుంది అన్న? ఎవరన్నా సార్ మధ్యలో. ఓకే, జనరల్ గా వేరే వాళ్ళు ఇప్పుడు అఖిల్ అని ఎవరు ఎంటర్ అయ్యాడు, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. అట్లా అయిపోయిందా? చూడండి, డిఫరెన్షియేషన్ చేయండి దాన్ని. ఆర్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు? R0 ప్లస్ T² ప్రకారం డిఫరెన్షియేట్ దట్ ఈక్వేషన్. R0 ప్లస్ డిఫరెన్షియేషన్ చేసుకున్నాం. మేక్ ఇట్ ద డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. డిఫరెన్షియేషన్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు B కామను పై కామను R కు బదులు R0 ప్లస్ T² హోల్ స్క్వేర్. R0 ప్లస్ T² హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏం రాయాలి? దీన్ని హోల్ స్క్వేర్ d/dt రాసుకుంటాం. E ఈజ్ ఈక్వల్ టు d/dt. E ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ B ఇంటూ పై ఇంటూ R0 ప్లస్ T² ఇంటూ 2T ఇంటూ 2T. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్సైడ్, లోపలికి వస్తుంది. మరి ఆ సౌండ్స్ ఎక్కడ ఉన్నాయి చూడు రిషేంద్ర. ఓపెన్ చేస్తాను, మెన్యూ కిరణ్ మాత్రమే ఓపెన్ చేశాను, సౌండ్స్ మాత్రం బాగా వస్తుంది. అది సౌండ్స్ రానే మాకండి. ఓకే,
ఓకేనా విషేంద్ర చూడు సౌండ్స్ రాని మాకండి సౌండ్స్ ఏంట్రా ఎక్కడ శశికిర నీ దగ్గర వస్తున్నా చూడు ఒకసారి చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ లో ఉన్నారా సార్ ఒక 7 మెంబర్స్ ఉన్నారు సార్ అన్మ్యూట్ లో ముజాలే ముజాలే ఓకేనా ఓకే సార్ ఓకే ఈ ఆన్సర్ చూడండి ఒకసారి అది చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం కంప్లీట్ అయిందా ఇది టైం వేరియబుల్ ఏరియా వేరియబుల్ ఎస్ సార్ let us come to the next problem మనం నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నాం ఇప్పుడు వచ్చి చెప్పబోయే ప్రాబ్లం ప్రీవియస్ మెయిన్స్ లోది ఈ ప్రాబ్లం మన మెయిన్స్ లో ఇచ్చాడు చూడండి ఒకసారి ఇది ఒక లూప్ ఇది ఈ లూప్ లో టైం వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఇక్కడ మనకి బికి టైం కి గ్రాఫ్ తీశారు ఇస్తే ఇది ఇలా వచ్చింది గివెన్ ఏ గ్రాఫ్ ఇలా వచ్చింది ఒక గ్రాఫ్ ఇది T1 ఇది T2 ఇది T3 సో ఆన్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఇచ్చాడు గ్రాఫ్ ఇచ్చి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ కట్టమన్నాడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ కట్టమన్నాడు కరెంటు ఇక్కడ కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తుంది సపోజ్ కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ పాజిటివ్ వాడి ఐడియా అది క్వశ్చన్ చూడండి పాజిటివ్ ఈఎంఎఫ్ ఉంది ఎప్పుడు కరెంట్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ సీన్ బై ద అబ్జర్వర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బి యొక్క డైరెక్షన్ లో ఇది దీనికి యూ కెన్ క్యాలిక్యులేట్ డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ ఈఎంఎఫ్ అండ్ కరెంట్ ఓకే ఇక్కడ టైంలో 0 నుంచి T వరకు బి పెరుగుతుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి BAN/T ఇదేగా మైనస్ BAN/T బి పెరుగుతుంది T1 దాకా మ్యూట్ లో ఉన్నారు సార్ రైట్ ఇక్కడ మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బి వాల్యూ పెరుగుతుంది బి వాల్యూ పెరిగితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కడ దాకా T1 దాకా
ఈ T1 నుంచి అంటే గ్రాఫ్ 1 అనుకుందాం, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అనుకుందాం. ఇప్పుడు పార్ట్ 1 లో ఈ B పెరుగుతుంది కాబట్టి E ఈజ్ ఈక్వల్ నెగిటివ్. పార్ట్ 2 లో B కాన్స్టెంట్ అంటే B కాన్స్టెంట్. సో B కాన్స్టెంట్ కాబట్టి అది మారట్లా, E ఈజ్ ఈక్వల్ టు 0. E ఈజ్ ఈక్వల్ టు 0. పార్ట్ 3 లో B డిక్రీజ్ అవుతుంది, B నెగిటివ్ కాబట్టి E ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకు అక్కడ పాజిటివ్ అవ్వాలి. ఈ B నెగిటివ్, ఇక్కడ B పాజిటివ్, E నెగిటివ్, ఇక్కడ B నెగిటివ్, E ఈజ్ ఈక్వల్ పాజిటివ్, ఇట్లా రావాలి, గమనించండి. సో గ్రాఫ్ ఎలా వస్తుంది? మళ్ళీ మీట్లో వెళ్ళారు సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఈఎంఎఫ్ ఎలా వస్తుంది చూద్దాం. ఇది నెగిటివ్ కాబట్టి ఈఎంఎఫ్ గ్రాఫ్ గీస్తే 0 నుంచి T1 దాకా నెగిటివ్, ఇట్లా కాన్స్టెంట్ దాకా ఉంది T1 దాకా. తర్వాత 0 ఎక్కడ దాకా T2 దాకా 0. తర్వాత పాజిటివ్ అంటే ఇక్కడ ఇట్లా వస్తుంది T2 టు T3. సో ఇది గ్రాఫ్ T2 T3. ఇది ఎగ్జామ్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి గ్రాఫ్. నిదానం తీసుకోండి. మనకి ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి గ్రాఫ్ స్లో చేస్తాం. E ఈజ్ ఈక్వల్ మైనస్ BAN/T మైనస్ BAN/T. కంప్లీట్ అయింది అనుకుంటున్నాను అన్న విషేంద్ర. గ్రాఫ్ ఈ ప్రీవియస్ ఎగ్జామ్ మెయిన్స్ క్వశ్చన్, అది చక్కగా చేసుకుంటారు అనుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రాబ్లం నెంబర్ 3. ఇది కూడా మన ఎగ్జామినేషన్ సార్ చాలాసార్లు ఇచ్చారు. ఇది చెప్పబోయే ప్రాబ్లం ఆల్సో గివెన్ నెంబర్ ఆఫ్ టైమ్. ఇది చూడండి ఒకసారి. ఇది ఒక వైరు, దీనికి ప్యారలల్ గా మనం ఒక లూప్ పెట్టాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమో D, దీనికి కూడా పోయే కరెంట్ ఏమో I, ఇదేమో B, ఇదేమో A. ఈ కరెంట్ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ e పవర్ మైనస్ B మైనస్ T/τ.
మళ్ళీ మ్యూట్ లో వెళ్ళారు సార్. ఓకే, ఇక్కడ కరెంట్ వేరియబుల్ డిస్టెన్స్ బి, దీంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఫైండ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని కనుక్కోండి. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడి నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఒక చిన్న స్ట్రిప్ ని ఇమాజిన్ చేసుకుందాం. ఇది చిన్న స్ట్రిప్. సో దీని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కడదాం. బి ఈజ్ ఈక్వల్ μ0I/2πx, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ స్ట్రిప్ యొక్క ఏరియా కడదాం, ఫ్లక్స్ కట్టాలి. ఫై ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ. బిఏ అంటే దీని యొక్క ఏరియా. దీని యొక్క ఏరియా అంటే సపోజ్ దీని యొక్క థిక్నెస్ డిఎక్స్ అనుకుంటే డిఎక్స్ ఇంటూ బి, బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ డిఎక్స్, ఇది ఏరియా. బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ద ఏరియా. సో టోటల్ ఫ్లక్స్ ఏంటి? ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ μ0/2π ये కదా మారేది, μ0/2π I ఇంటూ బి ఇంటూ bx/x between ends b. మళ్ళీ మ్యూట్ లో వెళ్ళారు సార్. ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిజం లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అడ్వాన్స్ ప్రాబ్లమ్స్. అలానే ఇప్పుడు దీన్ని ఫ్లక్స్ కి μ0I/b/2π ఇంటూ log x అవుతుంది. log x అంటే 1/a+b log of a+d/d అవుతుంది. ఇది ఫ్లక్స్ సంబంధించి log of a+d/d, ఇది ఫ్లక్స్. వాట్ ఈజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? dϕ/dt. ఓకే, అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటి? కరెంట్ మాత్రమే. బికాజ్ ఐ వేరియబుల్ ఇస్ కరెంట్. అదొక్కదాన్నే ఇక్కడ కరెంట్ ఒక్కటే వేరియబుల్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తుంది సార్. ఓకే ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిజం లోనే ఇది. ఎలక్ట్రోమాగ్నెటిజం లో వేరే చాప్టర్ కాదు. ఎలక్ట్రోమాగ్నెటిజం లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటి ఒక టాపిక్ చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అది పైన పెట్టాం కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చెప్పుకున్నాం. ఓకే, వెయిట్ చేద్దాం, నిదానంగా రాసుకోండి.
తొందర లేదు, స్ట్రక్ అవుతున్నట్లయితే యశ్వేంద్ర వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉంది సార్. నువ్వు దూరంగా ఉన్నావా, ల్యాప్టాప్ లో ఉన్నావా? ల్యాప్టాప్ లో ఉన్నా సార్. వాయిస్ కొద్దిగా వీక్ గా వినపడుతుంటే ఏంటనేది. ఓకే సార్. ఇప్పుడు ఓన్లీ టైం మాత్రమే వేరియబుల్ అవుతుంది. సో జనరల్ గా సో ఈజ్ ఈక్వల్ టు మిగతావన్నీ కాన్స్టెంట్లే, అంటే మ్యూ నాట్ బి బై 2 π log a plus d by d and d by dt of only current is equal I naught into e power minus e by tau. ఒక్కదాని డిఫరెన్షియేషన్ చేస్తే యూ కెన్ గెట్ ది ఆన్సర్. ఒక్కదానికి డిఫరెన్షియేషన్ చేసుకోండి, మీకు ఆన్సర్. ఎంత వస్తుంది? -1/τ రావాలి, -1/τ వస్తుంది. రైట్, నిదానంగా అది రాయండి అన్న ఒకసారి. Can I go to next problem? ఎస్ సార్. మరి ఇందాక ఎవరో సిగ్నల్ లేదా వేసుకున్నారా, కంప్లీట్ చేసుకున్నారా? నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం? ఓకే సార్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్, మోడల్స్ ఇవి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అంటే డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది ఇక్కడ e పవర్ మైనస్ t అలానే ఉంటుంది, 1/2 ఎక్స్ట్రా వస్తుంది. -1/τ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకే రైట్, నేను కెన్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఫ్లక్స్ వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ ఫ్లక్స్ లోంచి మనం ప్రాబ్లం తీసుకున్నాం అంటే ఇక్కడ అది దట్ ఈస్ ద పాయింట్ వీ హావ్ టు ఫైండ్ హియర్. నెక్స్ట్ పాయింట్ చూడండి. లెట్ us go to the next point. Right. ఇక్కడ
హీట్ జనరేటెడ్ అదొక పాయింట్ ఉంది. హీట్ జనరేటెడ్ ఇది అప్లికేషన్ అవుతుంది. వర్క్ కావాలి ఇది. దీనికి ఒక లూప్ ఉంది. ఈ లూప్ యొక్క రెసిస్టెన్స్ 4 ohms. 4 ohms. టైం 2 seconds. దీనిలో ఫ్లక్స్ is equal 3t into 2 minus 1. ఇది ఫ్లక్స్. 3t into 2 minus flux. So find the heat generated. Find the heat generated. Find the heat generated. దీని ఆన్సర్ ఇక్కడ రాస్తాను చూడండి. 8 joules ఒకటి, రెండవది 6 joules ఒకటి. అల్తాఫ్ ఉన్నావా క్లాస్ లో? అల్తాఫ్, రిత్విక్ ఉన్నావా? రైట్. పృథ్వీ, కేదార్. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ లో ఎలక్ట్రికల్ కరెంట్ లో హీట్ ఫార్మ్ రాసుకున్నాం. DH is equal I square R into dt. DH is equal I square R into dt. But what is I? Ohm's law. E is equal IR. E is equal IR. Therefore, DH is equal E square by R square into R into dt. ఒక R cancel. So DH is equal E square by R into dt. What is E? Induced EMF. E is called as induced EMF, d5 by dt, where E is equal to d5 by dt. ఇది రాసే పాయింట్. ఐఎస్ చూడండి, 2 ఆన్సర్లు రావాలి. 8 joules, 6 joules ఒక ఆన్సర్ వస్తుంది. యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ టెల్ మీ ది ఆన్సర్. హీట్ జనరేటెడ్ DH is equal I square R into dt. Okay, 6 joules. Very good answer. 9 రావద్దు, 6 రావాలి. 6 joules రావాలి. ఒకసారి చెక్ చేయండి.
అందరూ చేయండి, క్లాస్ లో చాలా మంది ఉన్నారు. ప్రశాంతంగా అందరూ చేయండి, నీట్ గా చేయండి ఆన్సరు. ప్రతి ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, స్లోగా చెప్తున్నాను. విషేంద్ర Yes, sir. చేశారా? అందరూ చేస్తుంటారా? వెయిట్ చేయాలా? Yes, sir. ఓకే, రైట్. సో ఇది ఆన్సర్ ఎంత వచ్చింది? 6 జౌల్స్ వచ్చాయి అందరికి. కెన్ ఐ గో టు నెక్స్ట్ ప్రాబ్లం? Yes, sir. -3/4 రాసి -3/4 ఏంట్రా? అలా ఎందుకు వచ్చింది? దీని డిఫరెన్షియేషన్ చేయి. డిఫరెన్షియేషన్ చేస్తే ఇది 6t - 3t² వస్తుంది. డిఫరెన్షియేషన్ చేస్తే 6 - 6t వస్తుంది. అప్పుడు ఈ ఎంత అయింది? -6 వస్తుంది. అంతేనా? Yes, sir. ఒక్క నిమిషం, 1 minute. E is equal to H is equal to 1/r into integral E. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే, రైట్. 6 - 6t ఇంటూ dt వేరియబుల్ కదా, టైం వేరియబుల్. ఇప్పుడు 0 to 2, ఇది 1/4, ఇది 6t - 60²/2 between the limits 0 to 4, 0 to 2, between the limits 0 to 2. సరిపోతుందా? ఒక్క నిమిషం, ఈ స్క్వేర్ చేయాలిగా. ఒక్క నిమిషం, స్క్వేర్ కదా, ఈ స్క్వేర్. సో 1/4 ఇంటూ ఇది x కి x. మళ్ళీ మ్యూట్ లో వెళ్ళారు సార్. ఇంటూ దీని డిఫరెన్షియేషన్ -6 between the limits 0 to 2.
Okay. Next point. 3 వస్తుంది సార్. Na? 3 వస్తుంది సార్. Okay, okay. Check చేద్దాం sorry. వేయాల్సిన పద్ధతి ఇది. దాని ప్రకారం ఎంత క్యాలిక్యులేషన్ వస్తుందో చూసుకో. ఓకే ఓకే రా పూర్ణ, వెరీ గుడ్. ఆన్సర్ 6 వస్తుంది. చెక్ చేయండి, ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మనం చూద్దాం. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ యొక్క రాడు ఇలా పెడదాం. దీనికి ఒక ఈనా స్పీడ్ తో ఇలా వస్తుంది. దీని పేరు QPS సమార్. ఇక్కడ ఇలా ఉంది రెసిస్టెన్స్. ప్రతి ఒక్కటి 3 Ohms 3 Ohms 3 Ohms 3 Ohms. రైట్. దీని వెలాసిటీ వచ్చి డేటా ఇచ్చాడు. బి వాల్యూ వచ్చి 2 Wb/m². దీని మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే. ఈ మొత్తం వైర్, ఈ వైర్ యొక్క PQRS యొక్క రెసిస్టెన్స్ R1 is equal 1 ohm. Current I is equal to 1 milliampere. Find V0. Find V0. Find V0. Find V0. వెలాసిటీ కనుక్కోమంది. మీకు గుర్తుందనుకుంటాను. మనం ఇక్కడ ఇండ్యూస్డ్ EMF E is equal to BLV. ఇది ఫార్ములా. ఇండ్యూస్డ్ EMF అంటే I/R. I/R is equal BLV. ఈ కండక్టర్ యొక్క లెంగ్త్ ఇచ్చాడు. దిస్ లెంగ్త్ L is equal to 10 centimeters. 10 centimeters ఇచ్చాడు L.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వి. వి వాల్యూ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది 5th or 6th 5వ క్వశ్చన్ అనుకుంటాను. సార్ ఇది వాల్యూ ఎంత వస్తుందంటే 0.022 మీటర్ పర్ సెకండ్. అంటే 2 ఆప్షన్లు తీసుకున్నాం మనం. 0.22 మీటర్ పర్ సెకండ్. ఇంకొక ఆప్షన్ 0.02 మీటర్ పర్ సెకండ్. ఏమొస్తుందో చూడండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, ఎట్లా ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసి చూడండి. అది డైరెక్ట్ గా ఉండే ఆన్సర్ అది. ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షన్? ఓకే, ఓకే సార్ తీసుకోండి, టేక్ ఈజీ. ఎందుకంటే రెసిస్టెన్స్ కట్టాలి. అదేమో వీస్టోన్ బ్రిడ్జ్ లాగా ఉంది. వీస్టోన్ బ్రిడ్జ్ లో ఉన్నటువంటి అన్ని రెసిస్టెన్స్ ఈక్వల్ అయితే నెట్ రెసిస్టెన్స్ ఇది ఈక్వల్ టు 1 ohm ఆ రెసిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఎంత అయింది? I/R అంటే I/4 10⁻³ రైట్. నేను ఐ కెన్ రీడ్రా ద సర్క్యూట్. ఈ సర్క్యూట్ నేను రీడ్రా చేస్తున్నా. అంటే చూడండి ఒకసారి, ఇది వైరు. ఈ మొత్తానికి బదులు ఐ కెన్ రైట్ ఇలా రాస్తా. ఇది 3 ohms. ఇది మోషన్ లో ఉంది కాబట్టి ఇది సెల్ గా పనిచేస్తుంది. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ సెల్. దీని రెసిస్టెన్స్ వచ్చి 1 ohm. కరెంట్ ఇది మొత్తం సింప్లిఫై చేస్తే సో టోటల్ కరెంట్ ఎంత అవుతుంది? 10⁻³ ఇంటూ రెసిస్టెన్స్ సిరీస్ 1 and 3 4 B2 L 10 into 10⁻⁻2 V. టెస్లా 2B వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 Weber per meter square ఇచ్చాడు. 10 centimeters ఇచ్చాడు. కరెంట్ వచ్చి 1 mA ఇచ్చాడు. త్రీ ohms ఇచ్చాడు. 10 centimeter. So, okay. Can I go to next problem? Right. E అంటే EMF. E is equal to IR. Ohm's law. E is equal to EMF. E అంటే induced EMF అని అర్థం. Right. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక 6th ప్రాబ్లం అనుకుంటా. ఇది కండక్టరు, దీని లెంగ్త్ 0.1 మీటర్. ఇది V స్పీడ్ లో వెళ్తుంది. దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. ఆ B వాల్యూ వచ్చి
1.25 మిల్లీ టెస్లా. కరెంట్ వాల్యూ వచ్చి 50 ఆంపియర్. 50 ఆంపియర్. స్పీడ్ వచ్చి 1 మీటర్ పర్ సెకండ్. దీని పవర్ కనుక్కోమని, ఫైండ్ పవర్. నిన్న డెరివేషన్ చేశాను నేను, పవర్ గుర్తుంది అనుకుంటాను. పవర్ ఇలా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒకసారి చూడండి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా వచ్చి BIL. ఫోర్స్ ఫార్ములా వచ్చి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చి BLV. ఫోర్స్ వచ్చి BIL. F is equal B into E/R into L. F is equal B square L square V/R. B square L square E/R. Right. Power is equal force into velocity. Power is equal force into velocity. ఇదొకటి. అయితే దీని ప్రకారం ఇస్తే B స్క్వేర్ L స్క్వేర్ V స్క్వేర్ బై R రావాలి. మనం చెప్పిన జనరల్ ఫార్ములా అది. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ లేదు, అందుకని మనం వేరే ఫార్ములా రాస్తాం. ఇట్లా పవర్ ఈజ్ ఈక్వల్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ అన్నారు. వోల్టేజ్ అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో E ఈజ్ ఈక్వల్ BLV ఇంటూ I. B ఉంది, L ఉంది, V ఉంది, I ఉంది. క్రాస్ ఫోర్స్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి ఇలా కూడా మనం ఫార్ములా రాస్తాం. నిదానంగా వేయండి. ఓకే, రైట్. సో ఒకసారి అది కూడా గమనించండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం? Right?
నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రిషేంద్ర Yes, sir. ఎంత వచ్చింది ఆన్సర్? 5.25, sir. క్యాలిక్యులేట్ చేశారా? Yes, sir. రైట్. ఇక్కడ ఇదొక రింగు, ఇది ఇంకొక రింగు. ఈ రెండు దే ఆర్ కనెక్టెడ్ ఎట్ ద బాటమ్ by a conductor. They are connected at the bottom by a conductor. Its radius is equal to A. Its radius is equal to 2A. It is moving with a speed 2V. It is also moving with a speed 2V, but it is a pure translational. This is translational motion, not rotational motion. Don't misunderstand. Translational. Okay. Find the potential difference between topmost points of this one. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఏ అండ్ బి. ఫైండ్ విఏ మైనస్ విబి. ఫైండ్ విఏ మైనస్ విబి. ఓకే, మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేషన్ కాబట్టి ఇది ఒక రాడ్ లాగా ఇమాజిన్ చేస్తాం. రాడ్ ఇక్కడ కూడా యూ కెన్ ఇమాజిన్ ఏ రాడ్. అప్పుడు దీని ప్రకారం ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఎల్వి అంటే 2A ఇంటూ 2V. అట్లా E1 E2 వచ్చి మళ్ళీ B ఇంటూ 4A ఇంటూ 2V. రాస్తాం. ఎందుకు? ఇండ్యూస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్బి. బిఎల్ అంటే ఇక్కడ రేడియస్. సో దీని వాల్యూ వచ్చి 4BAV. దీని వాల్యూ వచ్చి 8BAV. సో పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టుకోవాలి. రైట్. ఇప్పుడు విఏ ఇది కామన్ పాయింట్ ఇది. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి విబి. విబి ఇది కామన్ పాయింట్ అవుతుంది. సి కామన్ పాయింట్. సో విబి మైనస్ విఏ ఆర్ విబి మైనస్ విబి. విబి మైనస్ విఏ ఈజ్ ఈక్వల్ 8BAV మైనస్ 4BAV which is equal 4BAV. 4BAV. వెరీ గుడ్ ఆకాష్. ఇది కామన్ పాయింట్ కాబట్టి ఇది కామన్ పొటెన్షియల్. గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. ఈ ఎండ్స్ కామన్ పొటెన్షియల్. దీని అర్థం ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, ఇది కూడా ఒక సెల్. ఇట్లా రెండు కనెక్ట్ చేస్తాం ఈ పాయింట్ ఏ అండ్ బి. ఒక మూవింగ్ రాడ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ సెల్. మనం సెల్ గా దాన్ని తీసుకోవచ్చు. ఏ మూవింగ్ రాడ్ కెన్ టేకెన్ యాజ్ ఏ సెల్. ఓకే.
నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. లెట్ us go to the next point. చాలాసార్లు ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇచ్చిన వాటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్. తర్వాత ఇది కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఇది చాలా నెంబర్ 7. ఇది ఒక రైలింగ్, ఇది కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈ డిస్టెన్స్ వచ్చి బి, అలానే ఈ డిస్టెన్స్ వచ్చి ఏ, ఈ డిస్టెన్స్ వచ్చి ఏ. ఇక్కడ ఈ మధ్యలో ఒక కండక్టరు మూవింగ్ అంటే స్పీడ్ వి, దీని రెసిస్టెన్స్ వచ్చి R, అట్లానే ఓకే కరెంట్ వచ్చి I0, దీనికి గుండా పోయే కరెంట్ I0. ఈ కండక్టర్ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉండాలంటే ఫైండ్ ద ఫోర్స్. కండక్టర్ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉండాలంటే ఫైండ్ ద ఫోర్స్. ఈ కండక్టర్ మీద పనిచేయాల్సిన ఫోర్స్ ఎంత? మంచి క్వశ్చన్ ఇది కూడా. అంటే మనకు తెలిసింది లెంగ్త్ ఆఫ్ కండక్టర్ కాబట్టి ఫోర్స్ ఫార్ములా మీకు గుర్తుందనుకుంటాను. మామూలుగా అయితే ఫోర్స్ ఇది ఈక్వల్ B² L² V, ఇది రఫ్ గా రాస్తే. ఇక్కడ లెంగ్త్ నాట్ మెన్షన్, లెంగ్త్ మెన్షన్ చేయలేదు, అది బి నుంచి ఏ వరకు ఉంటుంది. రైట్, మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is equal μ0 I0 by 2π into dx. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వస్తుంది. దీనివల్ల వచ్చే ఇండ్యూస్డ్ EMF D is equal B dx into V, dx into V, B into dx into V. ఓకేనా? ఓకే సార్. B into dx into V. సో ఇప్పుడు మొత్తం ఇండ్యూస్డ్ EMF కట్టాలి దానికి. క్యాలిక్యులేట్ టోటల్ ఇండ్యూస్డ్ EMF. సో ఇంటిగ్రేట్ చేస్తే E is equal μ0 I0 by 2πV into dx by x integral B to A లోయర్ లిమిట్. అప్పుడు ఇండ్యూస్డ్ EMF ఎంత వస్తుందంటే μ0 I0 V by 2π into log of A by B వస్తుంది, log of A by B. Okay. What is power? Power is equal force into velocity. Force into velocity. So వాడికి కావాల్సింది పవర్ కావాలి, ఫోర్స్ కావాలి. సో ఫోర్స్ is equal to
power by velocity. Power by velocity. Power is equal to E square by R. గుర్తునుకుంటాం మీకు పవర్ ఫార్ములా. పవర్ ఈజ్ ఈక్వల్ V into I. E into I. బట్ I రాలేదు. E by R. కాబట్టి E square by R రాసుకోవచ్చు పవర్. సో దట్ ఈజ్ ఈక్వల్ E square by R into V. E square by R into V. So what is the final answer? Final answer. So power force is equal 1 by RV into దీన్ని స్క్వేర్ చేసుకోవాలి. అంటే mu naught by 2 pi I naught into log A by B whole square into V square వస్తుంది. అది బయట తీసుకొస్తే ఒక V క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ V square by V ఒక V క్యాన్సిల్. సో F is equal V by R into mu naught by 2 pi I naught into log B by A whole square. Log B by A whole square. Okay. Next problem, can I go to next problem? Yes, sir. ఇది కూడా ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా రిత్విక్ అల్తాఫ్ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మన మెటీరియల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ లో ఇచ్చారు. ఎక్కడొక్కడ ఎగ్జామ్స్ లో ఉన్న వాటిని మాత్రమే మనం టచ్ చేస్తున్నాం. ఇది కూడా చూడండి ఒకసారి. రెండోది 8th 9th 8th ప్రాబ్లం. ఇదొక రాడ్. ఇది ఈ రాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది. ఇక్కడ దాకా కాపర్ కోటింగ్. ఇది కాపర్ కోటింగ్. కింద పార్ట్ మొత్తం 3L. ఇది మొత్తం లెంగ్త్ 3L. దీని యాంగులారిటీ వచ్చి ఒమేగా. అప్పర్ లెంగ్త్ అంటే ఇక్కడ దాకా కాపర్ కోటింగ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ across the length of the strip. Find the potential difference across the length of the strip. మనం దీని డెరివేషన్ చేశాను నేను మొన్న. 9 జనరల్ గుర్తు అనుకుంటా. మీకు ఇలా తిరుగుతూ ఉంటే
మన డెరివేషన్ చేసాం. ఒక రాడ్ ఇలా తిరుగుతూ ఉంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బి ఆర్ స్క్వేర్ ఒమేగా అని రాశాం. ఈ డెరివేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం, ఎక్స్ నుంచి ఇక్కడ డిఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం, ఇట్లా వేసాం మనం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది నాన్ కండక్టర్, ఇది ఒక్కటే కండక్టర్, ఇది నాన్ కండక్టర్, దీంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ రాదు, కండక్టర్కే రావాలి. అంటే నేను ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటా, ఐ కెన్ టేక్ ఏ స్మాల్ ఎలిమెంట్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు దాని v ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఒమేగా, b ఈజ్ ఈక్వల్ b ఎల్ ఇంటూ v. సో d ఈజ్ ఈక్వల్ b ఇంటూ ఒమేగా ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తాం. e ఈజ్ ఈక్వల్ b ఒమేగా ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2, లిమిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే ఫ్రమ్ ది లెంగ్త్ 2l టు ఏ లెంగ్త్ 3l. అంతే కదా, ఇదంతా నాన్ కండక్టర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పొటెన్షియల్ డిఫరెన్స్ సరిపడాలి. సో దేర్ఫోర్ హాఫ్ ఇంటూ b ఇంటూ ఒమేగా ఇంటూ 9l స్క్వేర్ మైనస్ 4l స్క్వేర్, 9l స్క్వేర్ మైనస్ 4l స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ 5/2 l స్క్వేర్ b ఇంటూ ఒమేగా, 5/2 ఇంటూ l స్క్వేర్ ఇంటూ b ఒమేగా. ఇంటూ l స్క్వేర్ ఇంటూ b ఒమేగా. ఇది ఆన్సర్. ఒమేగా l స్క్వేర్ b. ఇంటిగ్రల్ చేసుకుంటాం మనం అక్కడ. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ ప్రాబ్లం? yes sir. ఓకే, వెయిట్, బ్లర్ గా ఉందా? ఒక నిమిషం వెయిట్ చేద్దాం. అంటే ఎవడో పెడుతున్నాడు, ఎవరు బ్లర్ గా ఉందని మన వాడు ఎవడు పెడుతున్నాడు, అందుకని ఒక నిమిషం మనం వెయిట్ చేద్దాం. Right. So let us go to the next problem. Copper rod అయ్యింది. Okay. Ninth problem చూద్దాం. We are going to get the problem number 9. ఇక్కడ మనం ఒక వెరైటీగా రాడ్ బదులు ఒక చిన్న సెమీ సర్కులర్ రింగ్ తీసుకుంటాం. యు ఆర్ టేకింగ్ ఏ రింగ్, ఇలాంటి రింగ్ ఒకటి తీసుకుంటాం మనం. ఇదేమో ఎం, ఇది ఎం రింగ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది ఇట్లా, విత్ యాంగిల్ వెలాసిటీ ఒమేగా, అంటే ఇట్లా రొటేట్ అవుతుంది. గాజు తీసుకొని ఇట్లా తిప్పినట్టు రొటేట్ అవుతుంది, రొటేటింగ్ విత్ యాంగిల్ వెలాసిటీ ఒమేగా. ఫైండ్ ద, దీని మొత్తం లెంగ్త్ ఎల్, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్. దీని లెంగ్త్ అంటే వైరు ఇలా ఎంఎన్ అనేటువంటి వైర్ తీసుకొని సెమీ సర్కిల్ గా ఉంటుంది, అంటే ఇది అవుతుంది అప్పుడు రాడ్ మొత్తం టోటల్ లెంగ్త్.
రొటేట్ అవుతుంది. ఇప్పుడు రాడ్ ఈజ్ రొటేటింగ్, the rod is rotating, the end is rotating with an angular velocity omega. The end is rotating with an angular velocity omega. What is the induced EMF developed? So ఇది మొత్తం అప్పుడు లెంగ్త్ అంటే ఇక్కడ L వచ్చి 2R అవుతుంది, అప్పుడు 2L/5 అవుతుంది. Induced EMF of being R square, అదే L square omega, half into B into 4 L square by 5 square into omega. ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. 2B L square omega by 5 square. అంటే దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ రాడ్. ఈ బెండింగ్ పార్ట్ ని ఐ కెన్ టేక్ యాజ్ ఏ రాడ్ గా తీసు. దిస్ ఈజ్ ద పాయింట్. ఈ బెండింగ్ పార్ట్ ని ఐ కెన్ టేక్ యాజ్ ఏ రాడ్. సో నిదానం ఏంటది, తొందర ఏం లేదు. స్లోలీ డూ ద ప్రాబ్లం. Right. Okay. Can I go to the next problem? Yes, sir. Right. Next problem కి వెళ్దాం. రైట్. ఇది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ మోడలే. అదేంటంటే ఒక రైల్స్ తీసుకుందాం. ఇది ఒక ట్రాక్. ఈ ట్రాక్ లో ఒక రాడ్ మూవ్ అవుతుంది. ఇట్లా లోపలికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, లోపలికి ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా. ఈ చివర మనం దీని మాస్ ఏమో M, దీని రెసిస్టెన్స్ R, దీని రెసిస్టెన్స్ వచ్చి R. దీనికి చివర ఒక కెపాసిటర్ పెట్టుకున్నాం మనం. ఇట్లా వీఆర్ కీపింగ్ ఏ కెపాసిటర్ పెట్టాం. దీని లెంగ్త్ వచ్చి, రాడ్ యొక్క లెంగ్త్ వచ్చి L. ఇక్కడ ఒక స్విచ్ పెట్టాం మనం. దీనికి ఒక స్విచ్ పెట్టాం. స్విచ్ కనెక్ట్ చేయగానే కెపాసిటర్ ఛార్జ్ అవుతుంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ maximum velocity of rod. Find the maximum velocity of rod ని కనుక్కోవాలి. maximum velocity
ఓకే. రాడ్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారంటే రాడ్ ఈజ్ రిపెల్డ్ the polarity of the capacitor is such that the rod is repelled from the capacitor and the switch is closed. Okay. Switch is closed. మంచి క్వశ్చన్ ఇది. What is induced EMF? E is equal BLV, దీని velocity, ఇది maximum అనుకున్నాం. E is equal Q by C. మన లెక్క ప్రకారం Q is equal CV అనుకున్నాం. V is equal Q by C. C అంటే కెపాసిటీ, Q అంటే దట్ ఈస్ కాల్డ్ maximum అనుకున్నాం. Q maximum. V అంటే వెలాసిటీ maximum, లెంగ్త్ వెలాసిటీ maximum. Right. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్, దీని మీద పనిచేసేటువంటి ఫోర్స్ లెక్కేసుకోవాలి. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ MA ఈజ్ ఈక్వల్ BIL, దీని మీద పనిచేసే ఫోర్స్. M ఇంటూ dV by dt ఈజ్ ఈక్వల్ BL ఇంటూ dQ by dt, అంటే కరెంట్. జాగ్రత్త గమనించండి, ఇది dQ by dt. Right. ఓకే. ఇప్పుడు వెలాసిటీ అనేది పెరుగుతూ పోవాలి, ఛార్జ్ కూడా చేంజ్ అవుతూ పోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం రాస్తామంటే ఈ వెలాసిటీ టైం తీసేస్తే ఒక V మ్యాక్సిమం అనేది రావాలి. అప్పుడు BL ఇంటూ మ్యాక్సిమం నుంచి డిశ్చార్జ్ అవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ Q మినిమం. అంటే ఇందులో కెపాసిటీ కనెక్ట్ చేయగల ఛార్జ్ ఫ్లో అవుతుంటుంది, ఆ ఛార్జ్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఒక మ్యాక్సిమం నుంచి ఒక మినిమానికి. Q0 అంటే మ్యాక్సిమం, Q మినిమం. ఓకే. రైట్. ఇప్పుడు రెండిట్లోంచి నువ్వేం కట్టాలంటే దీనిలో కెపాసిటర్ లో ఉన్నటువంటి ఛార్జ్ మాక్సిమం ఛార్జ్ V0 అనుకుందాం.
సో నీకు రావాల్సిన ఆన్సరు V maximum is equal to BL CV naught by M plus B square into L square into C. ఇది రావాలి. ఇది V maximum. Okay. మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కెపాసిటర్ ని సి ఉంది, V0 ఉంది. దీని మీద ఒక రాడ్ పెట్టాం మనం. ఈ రాడ్ పెట్టినప్పుడు దీన్ని క్లోజ్ చేసాం. క్లోజ్ చేస్తే కెపాసిటర్ లోంచి ఛార్జ్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఛార్జ్ రాడుకుండా పోతుంది. రాడుకుండా వచ్చే కొద్ది రాడుకుండా కరెంట్ పోతుంది. ఎప్పుడైతే రాడుకుండా కరెంట్ పోతుందో ఆ కరెంట్ పోయే రాడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంటే దాని మీద ఫోర్స్ పనిచేస్తుంది. F is equal to BIL. ఇక్కడ I ఫిక్స్డ్ కాదు, వేరియబుల్. కాబట్టి I is equal dq by dt రాస్తాం. దీనివల్ల ఫోర్స్ పనిచేస్తుంది. M is equal dv by dt. V వాల్యూ ఎంత అవుతుంది? ఈ ఛార్జ్ తగ్గుతూ పోతే V0 తో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమానికి వస్తుంది. V maximum మైనస్ V0 is equal Q0 to Q minimum. అక్కడి నుంచి తగ్గుతుంది. Q maximum నుంచి తగ్గుతూ వస్తుంది ఒక స్టేజ్ లో. ఇట్ ఈస్ Q minimum. అంటే వెలాసిటీ మ్యాక్సిమం అయినప్పుడు ఛార్జ్ మినిమం అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక పాయింట్ గమనించాలి. ఈ రెండు ఈక్వేషన్లు వాడుకొని యూ కెన్ గివ్ ద V maximum. వచ్చే సింపుల్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇది. ఈక్వేషన్ నెంబర్ 2. Q0 is the maximum charge present in the circuit. ఈ రెండు సింప్లిఫై చేస్తే you can get the answer. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కెపాసిటర్ ప్లేట్లని మనం క్లోజ్ చేస్తే when you close the plates of the capacitor, current is flowing through the rod. When current is flowing through the rod is there, automatically force acting on it, F is equal to BIL. ఈ IL కి బదులు dq by dt రాస్తాం because current is not a constant factor. దీని మాక్సిమం ఛార్జ్కి వచ్చినప్పుడు మినిమం అంటే ఛార్జ్ అంతా పోయిపోయి మినిమం. అంతే కదా. V అంటే Q by C గా పొటెన్షియల్ డిఫరెన్స్. V is equal to Q by C. అంటే ఇది మ్యాక్సిమం రాడ్ మ్యాక్సిమాన్ని గెయిన్ చేస్తే అది ఛార్జ్ ఇన్ ద కెపాసిటర్ వచ్చి మినిమం అవుతుంది పొటెన్షియల్ ప్రకారం. అంటే ఛార్జ్ పోతూ 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 తగ్గుతూ ఉంటుంది. ఛార్జ్ తగ్గుతూ ఉంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గుతూ ఉంటుంది దాంట్లో. అప్పుడు కరెంట్ దీంట్లో పెరుగుతూ పోతుంటుంది కాబట్టి వెలాసిటీ మ్యాక్సిమం వస్తుంది. రైట్? ఓకే. సో దిస్ ఈజ్ ద పాయింట్ టుడే. మళ్ళీ దీన్ని ఇంకొకసారి రేపు ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్ us డిస్కస్ ఇట్ టుమారో. ఇంకోసారి రేపు డిస్కస్ చేసుకుందాం. రైట్. నెక్స్ట్ క్లాస్ టైం అయినట్టు 10:30 అయింది. ఓకే రైట్. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. విషేంద్ర, వేవ్స్ ఏంట్రా? కౌశిక్, వేవ్స్ ఏంటి? ఈ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏరా. వేవ్స్ ఎందుకు వస్తాం? ఓకే. ఇది ఓకే రైట్. ఓకే.